శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ 10 రోజులలో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు తెలియజేయబోతున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి వీడియోలు చేయలేదు. ఎందుకు చేయలేదు అని అనుకోవచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమనుకోవచ్చు. నో హెల్త్ ఇష్యూస్, చాలా ఫ్రీగానే ఉన్నా. కానీ ప్లానటరీ పొజిషన్స్ అంతా చాలా వీక్గా ఉన్న కారణంగా ఒక్కోసారి కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయని చెప్పటానికి నాకెందుకు మనసు అంగీకరించడం లేదు. రాశి ఫలితాలు చెప్పే సమయంలో ఒక్కోసారి అన్నీ వ్యతిరేకంగా ఫలితాలు చెప్తున్నాం అనుకుని అవతల వారు బాధపడతారు. ఈ రోజుల్లో రాశి ఫలితం అంటే ఎలా ఉండాలంటే, ఓ గొప్ప ఉద్యోగం వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుందని, ప్రమోషన్ అవుతుందని, కోరుకున్న చోటికి బదిలీ అవుతుందని, బాగా ఇల్లు కొంటారని, లోన్ శాంక్షన్ అవుతాయని, అప్పులు తీరిపోతాయని, వివాహం అవుతుంది, ఇలా చెప్తుంటే అవతల వారికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ జరగాలి కదా, జరగవు. అందుకే ఒక్కోసారి కామ్గా ఉండిపోయినాను. దాదాపు 7,75,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వీడియోలు చేస్తేనే నాకు డబ్బులు కూడా వస్తాయి. కానీ నేను దానికి ప్రధానంగా మనసు ఉంచలేకపోయినా. నేనేం బాగా ఉన్నవాడిని కూడా కాదు, మరి అట్లా కూడా అనుకుంటారేమో. సో ఎనీహౌ ఒత్తిడి ఎక్కువైపోయింది. వీడియో పెట్టలేదు అని. కనుక మళ్ళీ తిరిగి చేస్తున్నాను. ఇక మీ రాశికి అధిపతి శని మీకు 2వ స్థానంలోనే, ధన కుటుంబ స్థానంలోనే ఆయన వక్రం చెందాడు. జూన్ 30వ తేదీ ఉదయం 7:11 ఆయన వక్రంలో ఎప్పుడు దాక్కుంటాడు? 2024 నవంబర్ 15వ తేదీ వరకు ఉంటాడు. అంటే 139 రోజుల పాటు. అసలు వక్రం అంటే ఏమిటి? ఇది శిక్షాకాలము. శిక్షాకాలం అంటే ఏమిటి? మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, అనేక కర్మలు చేస్తుంటాం, కొన్ని పాపకర్మలు చేస్తుంటాం, కొన్ని పుణ్యకర్మలు చేస్తుంటాం, గర్జన్మ కర్మలు కొన్ని ఉంటుంటాయి. కనుక చేసేటువంటి పాపకర్మలకి కర్మప్రభు అయినటువంటి శని శిక్ష వేస్తాడు. మనం చేసే పుణ్యకర్మలకి కర్మప్రభు అయినటువంటి శని ఏం చేస్తాడు? రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఇస్తాడు. కనుక రివార్డ్స్, అవార్డ్స్, శిక్షలు ప్రకటించేటువంటి సమయమే ఈ వక్రగమనం. అందుకే ఈ వక్రగమనంలో ప్రతివారు కూడా కొంత అనుకూలతలు కలగటానికి కోసంగా భగవత్ సంకల్పానికి లోనై దాదాపుగా ఆ శనిగ్రహ అనుగ్రహ సిద్ధి కోసంగా లలిత త్రిశతికి సంబంధించినటువంటి 60 బీజాక్షర నామాలు, హ్రీం బీజాక్షరాలు నేను గత సంవత్సరం కూడా చెప్పాను ఇదే వక్రగమనంలో. అవి ఇప్పుడు కూడా ఆల్రెడీ పబ్లిష్ కాబడినాయి. ఎక్కడున్నాయంటే ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లోని పైన హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్, నెక్స్ట్ కమ్యూనిటీ వస్తుంది. ఆ కమ్యూనిటీకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక 5-6 రోజులు బ్యాక్ వెళ్తే 139 రోజుల శని వక్రగమనంలో పఠించాల్సినటువంటి బీజాక్షరాలు అని ఉంటాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే స్క్రిప్ట్ కూడా ఉంటుంది. సరే, ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, శని వక్రగమనం అనగానే జూన్ 30వ తేదీ రాగానే ఉదయం 7:11 రాగానే 7:12 శిక్షలు వేస్తారని మాత్రం అనుకోవద్దు. జూన్ 30వ తారీఖు వచ్చాడు, కానీ జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 తర్వాతనే ఆయన ప్రారంభం చేస్తాడు. బుక్లెట్స్ దగ్గర పెట్టుకుంటాడు. ఎవరెవరికి ఏ శిక్షలు వేయాలి, ఎవరికి ఏం అవార్డు ప్రకటించాలా, రివార్డులు ఏమిటి, అవార్డ్స్ ఏమిటి, శిక్షలు ఏమిటి. కనుక జూలై 16వ తేదీ దగ్గరకు వచ్చేసింది. ఒక 4-5 రోజుల్లో ఉంది. కనుక ఇప్పుడు ఇది కాక మరొక వ్యతిరేక గ్రహస్థితులు ఉంటున్నాయండి. అదేమిటో తెలుసా? రాహువు శని నక్షత్రం ఉత్తరాభాద్రలో జూలై 8వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 16 దాకా 8 నెలల పాటు ఆయన ఆ ఉత్తరాభాద్ర అనే శని నక్షత్రంలో రాహు సంచారం చేస్తున్నాడు. అదొక మైనస్ పాయింట్. కేవలం మకర రాశికి కాదు, అన్ని రాసులకి. అలాగే ఈ జూలై 16వ తేదీ నుంచి నెలాఖరి వరకు మీకు 7వ రాశి, 7వ రాశిలోనే రవి శుక్రుల కలయిక జరుగుతుంది. అలాగే మీకు పంచమ స్థానంలో జూలై 26 నుంచి ఆగస్టు 15వ తేదీ 20వ తేదీ వరకు అనుకుంటా, ఐ థింక్ 20, అక్కడ వరకు కుజుడు, గురువు, ఏకనక్షత్ర కలయిక. ఇవన్నీ కొన్ని మైనస్ పాయింట్స్ వస్తుంటాయి. అందువలన జాగ్రత్తగా సావధాన చిత్తంగా వింటూ ఎక్కడ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నా బాధపడకుండా చెప్పేటువంటి పరిహారాన్ని పాటిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 2 పాయింట్లు ఉన్నాయి.
ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 16వ తేదీ రాత్రి 7:53 వరకు ఉన్న సమయం అంతా కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇది అనుకూలమైనది కాదు. అన్ఫేవరబుల్ టైం. ఒకసారి చేసే కార్యక్రమాల్లో బ్రేక్స్ పడవచ్చు. కార్యక్రమంలో చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వారు లేక ఆ కార్యక్రమం మీద పెద్దలు ఎవరైనా ఉంటే వారు కొంచెం పెదవి విరచవచ్చు. ఎందులేండి చేశారు, కష్టపడ్డాడు అంటారు తప్ప అయ్యో చాలా బాగా చేశారండి అని మనస్ఫూర్తిగా చెప్పరు. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చినా కూడా బయటికి చెప్పరు. అవతల వాడికి ఎలా ఉంటుంది, బాధిస్తుంది. దీంతో కొంతవరకు అనేక సందేహాలు వస్తాయి. ఎందుకు చేశామో ఏమిటి, అది ఒక కెరీర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, చేసే ముఖ్య కార్యక్రమాలు కావచ్చు, పెళ్లి ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వాహనం, గృహస్థానం, తల్లి స్థానం, తండ్రి స్థానం. తండ్రితో ఒక్కోసారి పేచీలు పడుతున్నట్టుగా ఉంటుంటాయి. తండ్రి ఏది అడిగితే ఆయన సరైన తర్వాత ఉన్న పలంగా అప్పుడు తల ఊపి తర్వాత నో అనొచ్చు. చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, మేనత్తలు కావచ్చు. మొత్తం మీద టోటల్గా ఇట్ ఈస్ అన్ఫేవరబుల్ టైం టిల్ 16th నైట్ 7:53 PM. అది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, అది 16వ తేదీ రాత్రి 7:53 దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం చూస్తే అది బ్రహ్మాండంగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, కెరీర్ బాగా ఉంటుంది, ఎక్కడ వ్యతిరేకతలు ఉంటుండవు. ఉద్యోగంలోన చిన్నపాటి లోపాలు కూడా సర్దుకుపోతుంటాయి. పై అధికారులతో కొంచెం మెలకువలు గమనిస్తూ ముందుకు వెళ్తుంటారు. సమస్యలు అంటే ఎక్కడ ఉండవు. సహ ఉద్యోగులతో పరోక్షంగా ప్రత్యక్షం కావచ్చు సమస్యలు ఉండవు, ఈతి బాధలు ఉండవు, ఆటంకాలు ఉండవు, వ్యతిరేకతలు ఉండవు. చక్కగా వెళ్ళిపోతుంటుంది. దాదాపుగా 45% నుంచి 55% దాకా అనుకూల ఫలితాలు ఉంటుంటాయి. అయితే ఈ టైంలో అంటే ఈ 10 రోజుల్లో 2 మాత్రం వ్యతిరేక సమయాలు వస్తున్నాయి. ఆ 2 వ్యతిరేక సమయాలు ఎప్పుడున్నాయంటే మొదటిది 13వ తేదీ. ఆ 13వ తేదీ మధ్యాహ్నం 3:05 ప్రారంభమై 14వ తేదీ వేకుంజామున సూర్యోదయానికంటే ముందు 4:18 వరకు ఉంటుంది. అది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, ఎందుకు పనికిరాని సమయము. కనుక ఆ టైంలో కొన్ని ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో ఉండవద్దు. వీలైనంత వరకు ఆ టైంలో రొటీన్ కార్యక్రమం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. మరొక రెండవ టైం ఉంది. అది ఎప్పుడంటే అది తొలేకాదశి పర్వదిన రోజునే. అది 17వ తేదీ. 17వ తేదీ బుధవారం ఉదయాన్నే 8:54 ప్రారంభమవుతుంది. 17వ తేదీ రాత్రి 9:02 ముగిసిపోతుంది. కనుక ఇది కూడా కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి సమయం కనుక ఈ సమయం అనుకూలమైనది కానే కాదు. కనుక ఈ సమయంలో నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకుంటూ ఉండాలి. 16వ తేదీ మధ్యాహ్నం ఇచ్చి చెప్పాక 11:19 చేసి కర్మ ప్రభు శని రికార్డు తీస్తాడనగా. కనుక మీరేం చేస్తారంటే ప్రణతి టెలివిజన్లో కమ్యూనిటీలో ఉన్నటువంటి హ్రీం బీజాక్షర నామాలు 60 నామాలు ఉంటాయి. ఆ నామాల్ని అవకాశం ఉన్నప్పుడల్లా చక్కగా చదువుకోవడానికి, పఠించడానికి సహజంగా చాలామందికి తెలిసే ఉంటాయి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ నామాలు భక్తి విశ్వాసాలతో పఠించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే తొలేకాదశి రోజున మీకు వ్యతిరేక సమయం చెప్పాక బుధవారం. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత ఉపవాసం ఉండేవారు ఉంటారు. ఏదైనా మధ్యాహ్నం 1:30 తర్వాత ఈవినింగ్ 5:30 లోపల ఎవరన్నా మీ కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారు చెప్పే మాటల్ని వెంటనే విశ్వసించుకోండి, గుడ్డిగా నమ్మవద్దు. మీకు బాగా తెలిసిన వ్యక్తులు ఏదన్నా మాట్లాడితే అవునా అండి, అలాగా అండి అని చెప్పండి. అంతే తప్ప కొత్తగా వ్యక్తులు పరిచయమైన వ్యక్తుల మాటలు మాత్రం విని మోసపోవటానికి మాత్రం సిద్ధంగా ఉండకూడదు అని మాత్రం గుర్తుంచుకోవాలి. శుభం.